హాయ్ అండి. వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు స్పెషల్ ఏంటంటే రాగి జావతోటి 3 రకాలని చెప్పాను కదా. మనకి ఇది చాలామంది రెగ్యులర్గా తాగే అలవాటు ఉంటుంది కదా రాగి జావ. అలాగే సమ్మర్లో కూడా మనకి రాగి జావ అనేది మనకి చలవ చేస్తుంది. అలాగే మనకి స్ట్రెంత్ కూడా బలం కదా రాగి జావ. ఇది మనం రెగ్యులర్గా తాగే వాళ్ళు ఏంటంటే రోజు అదే తాగితే మనకి కొంచెం బోర్ కొడుతుంది. అలాంటప్పుడు దాన్ని కొంచెం మార్చి మనం చేసుకుంటే కొంచెం మనకి కూడా తాగాలనిపిస్తుంది. ఒకటి స్వీట్ చూపిస్తున్నాను, ఇంకొకటి మామూలు మనం రెగ్యులర్గా చేసేది, ఇంకొకటి కొంచెం ఆనియన్ అవన్నీ వేసి చూపిస్తున్నాను. దీనికి నేను ఇక్కడ అంటే మనం క్వాంటిటీ మనం ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. నేనైతే మనకి ఒక గ్లాస్కి ఒక స్పూను పిండి తీసుకుంటున్నాను. ఇది రాగి పిండి ఒక స్పూన్ అనమాట. ఒక స్పూను తీసుకుంటే ఒక మనిషి తాగడానికి ఒక్కొక్కరికి వస్తుంది. మనకి కావాల్సినంత పెరుగు, ఇది కొంచెం మరీ చిక్కగా లేకుండా మరీ పలచగా లేకుండా ఉంచుకుంటే సరిపోతుంది. కొంచెం బెల్లం తీసుకున్నాను నేను. ఇది కొంచెం ఆనియన్, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుని మనం వాటర్ పెట్టుకుందాం. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నానండి. సమ్మర్లో మనకి చాలా కూల్గా ఉంటుంది. మనకి రాగి జావ తాగితే హాయిగా అనిపిస్తుంది కదా. ఇది కొంచెం డిఫరెంట్గా అనమాట. ఒకటి కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే మనకి తాగడానికి బోర్ కొట్టదు. పిల్లలకైనా ఎవరికైనా వాళ్ళు ఇస్తే చక్కగా తాగుతారు. నేను ఇప్పుడు ఇక్కడ ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇది కొంచెం మనకి కాగాలి. నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను ఇక్కడ ఈ రాగి పిండి. ఇప్పుడు మనకి వాటర్ బాయిల్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ రాగి పిండిలో మనం కొంచెం వాటర్ పోసుకొని అందులో పోసేద్దాం. రెగ్యులర్గా ఇవి అందరికీ తెలిసిందే, కాకపోతే కొంచెం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, కొత్త వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే అర్థం అవడానికి. ఇలా మనం కొంచెం దీన్ని వాటర్లో కలిపేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు కలుపుకున్న పిండిని మనం ఇందులో వేసేసుకోవడమే. సిమ్లో పెట్టుకుని చక్కగా ఇది మనకి ఉండకట్టకుండా కొంచెం ఇలా కలిపేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. ఇది ఉడుకుతుంది కదండి ఇలాగా. ఇది కొంచెం మళ్ళీ ఒక్క 2 మినిట్స్ అది కొంచెం ఉడికితే అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇది చల్లారనివ్వాలి. ఇది మనకి ఈజీగా ఒక 4గురికి సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ 4 స్పూన్స్ పిండి తీసుకున్నాను ఫుల్గా. అలాగే ఒక 3 గ్లాసు వాటర్ పోసాను. మనకి పిండి బాయిల్ అయిపోతుంది కదా ఇలాగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది చల్లారాలన్నమాట. మనం పెరుగు కలుపుకోవడానికి చల్లారాలి. అదే నేను ఇక్కడ కొంచెం బెల్లం వేసి చూపిస్తాను కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి కొంచెం పోస్తాను. ఇది ఇప్పుడు నేను ఇది కొంచెం బౌల్లోకి తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ కలపడానికి. ఇలా కొంచెం తీసుకున్నాను కదా, ఇందులో మనం కొంచెం బెల్లం వేస్తున్నాను. ఇది వేడి మీద కరిగిపోతుంది. సరిపడా స్వీటు, మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం స్వీటు. ఇది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అప్పుడు నేను పాలు పోస్తాను ఇందులో. చల్లారిని కొంచెం వెయిట్ చేద్దాం.
ఇప్పుడు మనకి ఇది కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. ఇప్పుడు నేను బెల్లం కలిపింది ఉంది కదా, ఈ రాగి పిండి ఇందులోకి దీంట్లోకి సరిపడా కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాను. మొత్తం మనం మిక్స్ చేసేసుకుని ఎన్ని కావాలంటే అన్ని పాలు పోసుకుని మిక్స్ చేసేసుకోవటమే. ఇది పిల్లలకు కూడా తాగడానికి వాళ్ళు స్వీట్గా ఉంటే కొంచెం ఇష్టపడతారు కదా తాగడానికి. ఇలా మిక్స్ చేసేసుకున్నాం. ఇది మనకు అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇది పెరుగు తీసుకున్నాం కదా, ఇది చక్కగా కొంచెం బాగా కలిసిపోయేలాగా మనం ఇలా బీట్ చేసేసుకుని ఇప్పుడు మనం ఈ ఉంది కదా ఈ పెరుగు ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. మనకు సరిపడినంత వేసేసుకుని, మరీ చిక్కగా ఉన్నా బాగోదండి పెరుగు, కొంచెం మనకు అది పలుచగా ఉంటేనే మనకి బాగుంటుంది. ఇది మనం ఇలా బీటర్తో చక్కగా ఇలా కలిపేసుకుంటే అది మిక్స్ అయిపోతుంది, సరిపోతుంది మనకి. ఇలాగా చూసారా, ఇది చక్కగా మిక్స్ అయిపోయింది ఇలా మనకి. దీన్ని మనం దీంట్లో మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా కలిపిన దాన్ని మనం ఇది మామూలుగా రెగ్యులర్గా మనం తాగే జావే. ఇప్పుడు మనం చూపిస్తానండి. ఇందులో కూడా ఒక గ్లాసు మనం వేసేసుకొని, ఇప్పుడు నేను ఆనియన్స్ అవి కట్ చేశాను కదా, ఈ ఆనియన్స్, కొత్తిమీర కొంచెం మనం ఇలా వేసేసుకుని, అదే మనకి పెరుగు కొంచెం పలచగా ఉందనుకోండి, అదే సారీ పలచగా కదా, మనకు కొంచెం చప్పగా ఉంటే కనుక కొంచెం మనం ఆమ్చూర్ పౌడర్ కానీ కొంచెం అది మ్యాంగోది ఉంటుంది కదా ఆమ్చూర్ పొడి, అది కానీ లేకపోతే చాట్ మసాలా కానీ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మనకి చాలా హెల్దీ అండ్ కూల్గా ఉంటుంది బాడీకి. ఇప్పుడు ఇది మామూలుది ఉంది కదా, నేను దీంట్లో ఇంట్లో కొంచెం బాదం వేస్తున్నాను, మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇది ఇప్పుడు ఇందులో పాలది కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. పాలు కలిపాం కదా, ఇది కూడా ఇందులో పోసేస్తున్నాను. ఇందులో కూడా నేను కొంచెం బాదం వేస్తున్నాను. ఇవి మనం ఆప్షన్ అండి, మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అంటే డైలీ కూడా చాలామంది బాదం అవి కూడా తింటారు కదా, అలా మనం ఇందులో మిక్స్ చేసేసుకుని వేసేసుకోవచ్చు. ఇలా ఈసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, మీకు మామూలుగా బోర్ కొట్టినప్పుడు బాగుంటుంది. ఓకేనండి, మనకైతే 3 రకాలు జావలు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.